1940లలో 50లలో పాడుతున్నప్పుడు మీకు పాట నచ్చకపోతే మీరు పాడేవారు కాదు కాబట్టి చాలా అవకాశాలు కోల్పోయారు, వదులుకున్నారని చెప్పారు. అవును. ఏ అవకాశాలు వదులుకున్నారు ఒకసారి గుర్తు చేసుకున్నారు ఎప్పుడైనా కూర్చుని? రామయ్య పిళ్ళ అని చాలా పెద్ద కవి, మనకు కృష్ణశాస్త్రి గారు ఎట్లాగో అంత పేరు ఆయనకు. ఎంతకంటే నేను చెప్పితే సార్ మీరు వచ్చి నాకు ఈ పాట రాసి ఇవ్వాలంటే 5 నిమిషాల్లో వచ్చి రాసి ఇచ్చిపోతారు. ఆయన అంత స్నేహితం. అటువంటి ఆయన ఏం చేశాడు, ఆయన ప్రొడ్యూసర్ అయ్యి ఒక పిక్చర్ తీయటం మొదలుపెట్టాడు. అది తీసి వెంటనే ఏం చేశారు, బాలమ్మ వందు పాడినా ఈ పాట బాగుంటుంది, ఆమెను రమ్మని అన్నారు. సరే వచ్చాను. వస్తే ఆయన ఎవడో మ్యూజిక్ డైరెక్టర్ 60 డ్రామాలకు వేసేవాడట. ఆయన వచ్చి మ్యూజిక్ చేస్తున్నాడు అక్కడ. ఒకసారి పాట వింటాను అని అన్నాను. అంటే ఆయన పాడాడు 60 డ్రామాల్లో పాట మాదిరి పాడాడు ఆయన. పాడగానే నేనుండి ఆయన దగ్గర ఏం చెప్పలేదు, రామయ్య దగ్గర ఏం చెప్పలేదు, కిందకి దిగి వచ్చేసి ఏనమ్మా బాలా నచ్చిందా నీకు పాట అని అన్నారు. రొమ్మ నల్లారు సార్ అన్నాను. అని బయటకు తీసుకొచ్చి కూర్చోబెట్టి సార్ పాట ప్రమాదం అరుగుది, రొంబ బాగుంది, ఇది అయితే ఇది నా వాయిస్లో ఫెయిల్ అయిపోతుంది, ప్రమాదం. ఎందుకంటే నేను సాఫ్ట్గా పాడి దాన్ని కూని చేసేసానంటే బాగుండదు. పెద్ద ఆర్టిస్ట్ ఎవరైనా పాడాలా, కర్ణాటక బాగా వచ్చి బోల్డ్ వాయిస్ ఉండాలా. అట్లా వాయిస్ కావాలంటే మీకు టీవీ రత్నం బాగా పాడుతుంది, కొట్టి దంచి సూరిబాబు పాడినట్టు పాడుతుంది ఆవిడని తీసుకొచ్చి ఈ పాట పాడించండి. அப்படிதானா, அது நல்லா இருக்குమంటారియా, நான் ரொம்ப நல்லா இருக்குங்க, ఆమె తెచ్చి పాడించండి అని అన్నాను. అంతే, గుడ్ బై కొట్టేసి బతికేవరా దేవుడు అని బయటపడిపోయాను. ఇప్పుడు అవన్నీ వెనక్కి తిరిగి చూసుకుంటే సరైన నిర్ణయాలు తీసుకున్నారు అనుకుంటాను మీరు? ఇప్పుడు కరెక్ట్ డెసిషన్ లేకపోతే పాడితే పోయేది కదా, పాడేస్తుంటే ఇంకో. ఇప్పుడు ఆర్టిస్టులకు అంత ఛాన్స్ లేదు, వాళ్ళకి అంత హోప్ కూడా లేదు. మనం చెప్తే వాళ్ళు వింటారన్నా నేను ఇది కూడా లేదుగా వీళ్ళకు. అదేం లేదు, వచ్చేయటం ఏదో వాడు ఎప్పుడో 6 నెలలకు ఒకసారి 4 లైన్లు ఇప్పుడు పాడుతున్నారంట. మళ్ళీ వాడు ఇంకెక్కడో కచేరీ ముగించుకొని వచ్చి మళ్ళీ ఒక 4 లైన్లు పాడతాడు. ఈ ట్రాక్ గీకులు పెట్టి మనుషులు క్రాకులు అయిపోయారు. అట్లా చేయటం వలన వాళ్ళకు ఆ భావం లేదు, నువ్వు ఏం పాడుతున్నది తెలియదు, ఏమీ తెలియకుండా పోతుంది. వాళ్ళు ఎక్కడి నుంచి ఒక ఫీల్ అయ్యి ఏం పాడతారు వాళ్ళు. అందులో మ్యూజిక్ కూడా ఇప్పుడు ఎట్లాగంటే వీళ్ళు పాడటం ఎట్లా వచ్చింది, ఆర్టిస్ట్ శృతి రేంజ్ ఎక్కువ పెట్టేసుకుంటున్నారు. అది కుయ్యోమని అరుపు అంటే ఎట్లా వినపడుతుందంటే, నాకు వాళ్ళు బిగిన్ చేసినప్పుడు కుక్క పిల్లని చెవు పట్టుకుని పైకి లేపితే ఎట్లా వస్తుంది, కుయ్ కుయ్ కుయ్యమని అలాగ మొదలు పెడుతున్నారు పాట. అవన్నీ ఇప్పుడు వచ్చేసింది. మనుషులు ఇప్పుడు కాలంతో పాటు మ్యూజిక్ మారిపోయింది, మొత్తం ఆడియన్స్నే మార్చేశారు, బుర్రలు మార్చేశారు. ఇప్పుడు మన పాతకాలం, నేను ఆ పాటల గురించి చెప్తే ఈమె ఎప్పుడో కాలం ఆ కాలం మాటలు ఇప్పుడు చెప్తున్నారు అనుకుంటారు. కానీ అది కాదు, వినేవాళ్ళు అందరికీ ఏంటంటే చెవుకు ఇంపుగా ఏది ఉంటే అది సంగీతం, అంతే. అంతేగాని పిచ్చి కేకలు పెట్టి మనం 100 సంగతులు వేసేసినంత మాత్రాన అది సంగీతం అయిపోదు. అప్పట్లో మీరు తెలుగు సినీ పరిశ్రమకి తొలి నేపథ్య గాయని కావడమే కాకుండా లలిత సంగీతం ప్రవేశపెట్టింది కూడా మీరే, మీ గొంతులోనే మొదలుపోయి. ఆవేళ రేడియోకి ఎవరో సడన్గా 1940లో ఎవరో ఒక ఆర్టిస్ట్ ప్రోగ్రామ్ ఉండేదంట, ఆమె రాకుండా ఎగ్గొట్టేశారు ఆ ప్రోగ్రాం. వాళ్ళకి అయ్యో 7:30కి ప్రోగ్రామ్ ఉండి ఇప్పుడు ఎవరు లేరు, లాస్ట్లో ఇప్పుడు ఆ కొంప తీసింది, ఇప్పుడు ఎవరు వచ్చి పాడతారు ఇక్కడ అన్నారు. తర్వాత వాళ్ళు స్టేషన్ డైరెక్టర్ ఉండి గూడవల్లి రామబ్రహ్మం గారి దగ్గరికి వచ్చారు. వచ్చి ఏమండి ఇక్కడ మీ కంపెనీలో ఎవరన్నా పాడేవాళ్ళు ఉంటే ఒక్కరిని చెప్పండి, ఇలా పాడిస్తాము, మాకు ప్రోగ్రామ్ ఉంది, 1 అవర్ ప్రోగ్రామ్ మిగిలిపోయింది. అప్పుడు మేమిద్దరు అక్కడే ఉన్నాం, రాజేశ్వరరావు నేను. అప్పుడు ఎక్కడ పాడిన వాళ్ళం కాదు, వెంటనే ఉండి ఇగో ఈ చిన్నవాళ్ళు ఉన్నారండి ఇద్దరు, వీళ్ళని తీసిపోయి పాడించండి అన్నారు. అప్పుడు ఇద్దరం వెళ్ళి ఫస్ట్ టైము రేడియోలో ఆయన కండక్ట్ చేసి నేను లైట్ మ్యూజిక్ పాడాను. ఆ పాట మీకు అసలు అంటే తొలి లైన్లు గుర్తున్నాయి? ఇప్పుడు అవన్నీ మనల్ని చేసుకుందాం, గుర్తు చేసుకుందాం అంటే కూడా బహుశా చాలా అది, ఎందుకంటే మేము అప్పుడు లైట్ మ్యూజిక్ అక్కడక్కడ ప్రోగ్రామ్స్లో పాడుతూ వచ్చాము. అందువల్ల సడన్గా పాడమనేటప్పటికి నాకు ఏం పాడాలని తోచలేదు. ఎట్లాగా నన్న అయ్యో మొన్న అక్కడ పాడాం కదా, అది పాడేద్దాం, అది ఇది అన్నారు. అది ఏం పాట అంటే, కలగంటి కలగంటి కమల రేకుల వంటే కన్నులగల స్వామి కనుపించనే
ఏ కనుపించనే కనుపించనే ఇది